వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొత్తూరు అన్నవరపులంక గ్రామాల్లో వరద ముంపు బాధితులకు హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జెడ్పీ చైర్మన్ హేని క్రిస్టియనా, కత్తెర సురేష్ దంపతుల ఆధ్వర్యంలో హార్వెస్ట్ ఇండియా తరపున దుప్పట్లు, వంట సామాగ్రిని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పరిటాల సునీత చేతుల మీదుగా లంక గ్రామ ప్రజలకు అందజేశారు. ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామని, వరద ముంపు ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కత్తెర హేని క్రిస్టినా, కత్తెర సురేష్ దంపతులు అభినందనీయులని, లంక ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ తోడుగా మేమందరం ఉంటామని, లంక గ్రామంలో ప్రజల కష్టసుఖాలు చూడటానికి నేరుగా వచ్చామని పరిటాల సునీత, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. सर्वदा सर्वत्र सर्वेशः ఈరోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే వచ్చేటప్పుడు అన్నగారిని పొలాల గురించి, పసుపు కానీ, అదే అరటి ఇలాంటివన్నీ పంటలన్నీ కూడా నష్టపోయినారు. నష్టపోయిన కూడా అన్నగారు చూపిస్తూ దాని గురించి ఒక ఎకరానికి ఎంత నష్టపోయిన రైతులు అనే విషయాలన్నీ కూడా అన్నగారు కూడా తెలియజేశారు. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినాం. వస్తే ఇక్కడ మన జెడ్పీ చైర్మన్ గారు కూడా మంచి మనసుతో కొన్ని లంకలు కూడా ఇట్లా దెబ్బతిన్నాయి, నీళ్లు కూడా చాలా వరకు కూడా పోయి ఇళ్ళలో కూడా డ్యామేజ్ అయిన విషయాలు కూడా అన్నగారు కూడా చెప్పింది కూడా తెలుసు. మరి జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ భర్త ఇద్దరు హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి దాదాపు 1500 కుటుంబాలకి ఇట్లా దోమతెరలు కానీ, బెడ్షీట్స్ కానీ, వంట సామాన్లు అన్నీ కూడా అందజేసినందుకు ప్రత్యేకంగా మన గ్రామం తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలుగా 10 రోజుల నుంచి ఎప్పుడైతే వరదలు వచ్చిన వాళ్ళు ఆ కుటుంబాలందరినీ కూడా పరామర్శిస్తూ ఆ కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాలని ఆలోచనతోనే ప్రతి ఒక్కరిని కూడా గ్రామాల వారిగా, జిల్లాల వారిగా లీడర్లందరినీ కూడా పిలిపించి వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ సమస్య కానీ ఇవన్నీ ఇబ్బందులు లేకోకుండా చూసుకోమని అధికారులందరినీ కూడా పంపించిన వ్యక్తి మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు మనమైన ఇంటి దగ్గర ఒక గంటగా రెస్ట్ తీసుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం, సీఎం గారు మాత్రం ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా 10 రోజులు తన కష్టపడి ఎవరి ఇళ్లలోకి వాళ్ళపోయి వంట చేసుకునేంత వరకు తన కష్టపడి ఇళ్లలో కూడా బురద ఇవన్నీ కూడా తొలగించి రోడ్లన్నీ కూడా నీట్ గా చేపించిన వ్యక్తి మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తానని మన సీఎం గారు కూడా ప్రకటించింది మీకు అందరికీ కూడా తెలుసు. మన చైర్మన్ గారు కూడా ఎవరు ఇబ్బందులు పడకూడదని ఆలోచనతో, చిన్న చిన్న ఫ్యామిలీలు ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవాలని ఆలోచనతో భార్య భర్త ఇద్దరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మా కుటుంబం తరపున కూడా వాళ్ళకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వంట పాత్రలో తీసుకొని పంచే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నాతో పాటు మాజీ మంత్రి, అనంతపూర్ జిల్లా వాసి పరిటాల రవీంద్ర గారి శ్రీమతి పరిటాల సునీతమ్మ, మరి మన ప్రాంతానికి నిన్న నేను అనుకోకుండా ఈ వరద బాధితుల సహాయం కోసం అందరం కూడా విజయవాడ పట్టణంలో తిరుగుతూ ఉంటే అమ్మ నా దగ్గరికి వచ్చి, అన్న ఈరోజు నేను కొల్లిపర ప్రాంతాన్ని చూడాలనుకుంటున్నాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో కల్పించాలని అనుకుంటున్నానంటే నాకు నిజంగానే మనసున్న మనుషులకి మంచి చేయాలనే ఆలోచన ఎట్లా వస్తాయనే దానికి ఈమె ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా ఫాలో చేస్తా ఉన్నాం. మరి ఆమె కూడా ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూడటానికి ఇక్కడికి వచ్చినందుకు, అమ్మా ఇది 2 లంకలు మాకున్నాయి ఈ నియోజకవర్గంలో, ఈ ఊరు కొత్తూరు లంక అనేది ఉన్నాయి, ఈ పక్కన 200 మంది జీవిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా ఈ అన్నవరపు లంక పూర్తిగా దళితులు ఉండే లంక. ఇది కొద్దిగా గ్రామం ఉంది, అక్కడ కొంతమంది ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం 85% ప్రజలు ఇక్కడ ఈ లంక గ్రామంలో
దళితులు జీవిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరి ఈ రోజున మొన్న కొంత సహాయం చేసాం. మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా వచ్చారు, అదేవిధంగా సహాయం చేసి వెళ్ళారు. ప్రత్యేకంగా ఈ రోజున సురేష్ గారు అయితే ఈ లంక గ్రామాలన్నిటికీ దాదాపు వేమూరులో లంకలు ఉన్నాయి. నిన్న ఒక 2 లంకలు దాదాపు 700 మందికి సహాయం చేశారు. కూడా మిగతా లంకలు కూడా అన్నింటినీ సందర్శించి వాళ్ళకి ఏం కావాలి అన్ని కూడా సహాయం చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటూ, మీరు ఏదైతే మీకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినవి మీ పేరు మీద ఉన్నాయి, అవి కాకుండా పౌరులు చేసే వాళ్ళు కూడా పరిగణలో తీసుకుంటారు. అది కూడా నోట్ చేసుకుంటారు. ఏం చేయాలని చూసి దానికి తగ్గట్టుగా కూడా మీకు సహాయం అందించి అని చెప్పి నాకు తెలిసినటువంటి వార్త. ఏదైనా ఉంటే అవసరమైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి జరిగిన నష్టాన్ని మీరు సౌకర్యంగా చక్కగా అందరి చేత దగ్గరుండి నాయకత్వం ఎవరైతే ఉన్నారో గ్రామంలో వాళ్ళందరూ కూడా నష్టం ఎక్కడ జరిగిందో ఆ నష్టం, పంట నష్టమా, ఆస్తి నష్టమా, లేకపోతే ఏదైనా పనిముట్టు నష్టమా, వెహికల్స్ ఏమైనా నష్టమా, ఇవన్నీ కూడా వివరంగా ప్రతి దాంట్లో కూడా పొందుపరిచి మీరు ఆన్లైన్లో పెట్టించుకునేలాగా చేసుకున్నట్లయితే మీకు ఎవరికి కూడా పరిహారం అందకుండా ఉండదు అనే భావంతో నేను ఈ మాట చెప్తా ఉన్నాను. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. వరి పొలాల్లో వరద నీరు పోయిన తర్వాత ఎకరాకు యూరియా 10 కిలోలు ప్లస్ మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు కలిపి చల్లుకోవాలి. లేదా 10:26:26 లేదా 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల చొప్పున చల్లుకోవాలి. 2 లేక 3 రోజుల తర్వాత ఎకరాకు మల్టీ 1 కేజీ ప్లస్ సాఫ్ 500 గ్రాములు ప్లస్ నానో యూరియా 500 మిల్లీగ్రాములు కలిపి పిచికారీ చేయాలని ఏడీఏ ఉషారాణి సూచించారు. ఇప్పుడిప్పుడే మెరక ప్రాంతాల్లో ఉన్నటువంటి వరి మరి కొంచెం ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్ళటం జరిగింది కాబట్టి ఇప్పుడు నీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా మరి మనకి యూరియా 1 ఎకరానికి 20 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ కూడా 17 నుంచి 20 కేజీలు 1 ఎకరాకి మరి చల్లుకోవాలి, అంటే చిమ్ముకోవాలి, బ్రాడ్కాస్ట్ చేయాలి. ఇది చేసిన 2-3 రోజుల తర్వాత 13:0:45 1 కేజీ, కార్బనిజం 1/4 కేజీ నుండి 300 గ్రాముల వరకు, ఏదైనా మనకి పురుగు వచ్చే ప్రమాదం లేదా పురుగు వచ్చినటువంటి ఆనవాళ్ళు కనిపించినట్లయితే క్లోరిపైరిఫాస్ 50 EC 50 EC 300 ml కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మరి ఇప్పటి వరకు అధికమైనటువంటి నీటిలో ముంపునకు గురైనటువంటి పరిస్థితుల్లో త్వరగా మొక్కలు కోలుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు మనవి చేస్తున్నాం. తెనాలి కబేళ వంతెన వద్ద గల నూకాలమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దేవాలయంలోని హుండీ పగలగొట్టి నగదును అపహరించుకు వెళ్లారు. 2 సంవత్సరాలుగా హుండీ తెరవలేదని, దేవాలయం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, గత రాత్రి 3 గంటల వరకు దేవాలయంలోనే ఉన్నామని, తెల్లవారి వచ్చి చూసేసరికి హుండీ పగలగొట్టి ఉందని, సుమారు 50,000 రూపాయలు ఉండి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఇస్లాంపేట కబేళ దగ్గర నూకాలమ్మ గుడి ఉంది. ఈ గుడి మేమే చూస్తుంటాం, అందరం కమిటీ సభ్యులు అందరూ కలిసి చూస్తుంటాం. నైట్ 8 పూజ చేస్తున్నప్పుడు హుండీ అమ్మవారి పక్కనే ఉంది. ఉదయం లేచి చూస్తే క్లీన్ చేద్దామని చూస్తే హుండీ లేదు, హుండీ ఎత్తేసారు. దాదాపు ఉండి 2 సంవత్సరాల నుంచి ఓపెన్ చేయలేదు. దాదాపు అమౌంట్ కూడా చాలా ఉండొచ్చు, ఒక 50,000 వరకు ఉండొచ్చు లోపల. ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అనుమానం అంటే బాలు అనే కుర్రాడు ఉన్నాడు, అబ్బాయి పేరు నిక్నేమ్ తాత అంటారు. ఆ అబ్బాయి మీద అనుమానం ఉంది, అదే కేసు పెట్టడానికి వెళ్ళాము. డోర్ లేదు, అంతకుముందు పాత గుడి ఉంటే పాత గుడి పడేసి రీమోడలింగ్ చేసాం. గుడి కట్టుబడి అవుతుంది, 1 by 1 వర్క్ జరుగుతుంది. డోర్లు ఇంకా పెట్టలేదు, మొన్నే లోపల గ్రానైట్ వేశారు. ఇక నెక్స్ట్ డోర్ పెడదామని చూస్తున్నాం, ఇంతలోపే జరిగింది సిచ్యువేషన్. నూకాలమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులం మేము. మాది రాత్రి ఉండిపోయింది గుడిలో. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ మామూలుగా గుడికి పునఃస్థాపన చేసి రీమోడల్ చేద్దామని చెప్పి గుడి తీసి పక్కన పెట్టాము. ఎప్పుడు జరగలేదు, 30 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా. ఈ రాత్రి ఇట్లా జరిగింది. మేము పొద్దున తెల్లారగట్ట మా చిన్నమ్మ గుడి ఊడిద్దాం అనుకుంటే చూసేసరికి ఉండి లేదు.
శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పాత స్వరాజ్య టాకీస్ ఎదురు సాయిబాబా గుడి నందు గత 30 సంవత్సరాలుగా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధుడు మంగళవారం రాత్రి మరణించినట్లుగా సాయిబాబా గుడి కమిటీ అతనికి ఎవరూ లేనందున అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుకు ఫోన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించమని తెలపగా స్పందించిన కుర్రా శ్రీను సేవా సమితి సభ్యులతో బుధవారం సాయిబాబా గుడి దగ్గరకు చేరుకొని పార్థివ దేహాన్ని వ్యాన్ ద్వారా బురిపాలెం రోడ్లో మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న సేవలు చాలా అభినందనీయమని, వారు చేసే సేవలకు తెనాలి మహాప్రస్థానం సేవా సమితి వారి సహాయ సహకారాలు ఉంటాయని మహాప్రస్థానం సేవా సమితి కమిటీ సెక్రటరీ చిట్టి శివరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పొడుగు బ్రహ్మం మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిన్న రాత్రి స్వరాజ్ టాకీస్ దగ్గర ఉన్నటువంటి సాయిబాబు గుడి దగ్గర సుమారుగా 30 సంవత్సరాల నుంచి భిక్షాటన చేసుకుంటున్న ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ మరణించడం జరిగిందండి. అక్కడ గుడి కమిటీ వారు కుర్రా శ్రీనివాస్ గారికి కబురు అందించడం జరిగింది. వారు ఈరోజు ఉదయం గుడిపాలెం రోడ్లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి ఈ అనాథ బాడీని తీసుకురావడం జరిగిందండి. మరి మేము గతంలో చెప్పినట్టుగానే మహాప్రస్థాన సేవా సమితి తరపు నుంచి ఇలా వెనక ముందు లేనటువంటి అనాథ బాడీకి మేము ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా దహన సంస్కారాలు చేసే కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మేము ఈ అనాథ బాడీకి ఎటువంటి రుసుము తీసుకోకుండా మేము ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నాము. స్థానిక స్వరాజ్యాల సెంటర్లో సాయిబాబు గుడి దగ్గర గత 35 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ ఎవరు లేని అనాథగా బతుకుతున్న ఇతనికి 14 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి అతను ఎటుగా నడవలేని పరిస్థితిలో ఆ గుడి కమిటీ వారు అతనికి ఆశ్రయం కల్పించారండి. అట్లాంటి వ్యక్తి నిన్న సాయంత్రం మరణించగా గుడి కమిటీ వారు మాకు తెలియజేయగా మేము ఆ బాడీని శివలింగేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము తెనాల్లో ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నామండి. మండలంలోని జగడగుంటపాలెం ప్రకటకోట నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో డీఎస్పీ జనార్దన్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు డీఎస్పీని సాదరంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం అనంతరం దుశ్శాలువాతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డీఎస్పీ జనార్దన్ రావు ప్రారంభించారు. సుమారు 4000 మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ. పట్టణంలో దోమల వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నష్టం నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుంది అని వెల్లడించిన ఏడీఏ ఉషారాణి.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.